మూమెంట్ వెళ్ళిపోండి. ఓకే, పొజిషన్ రెడీ, స్టార్ట్. జలసాన కూర్చోకపోతే యాంటీస్ అంటాను. చిన్న కొంచెం ఇటన్నారే అటన్నా వెళ్ళండి. లేకపోతే అటు లోపలికి మధ్యలో కొంచెం ముదుపురాలకి ఇంపండి. సురేష్ అన్న, సురేష్ అన్న కొంచెం పవన్ గుంజు
ఆల్రెడీ ఈ మధ్యన మనం పేపర్లో చూస్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయండి ఓకేనా. ఆయన క్లెస్ అయ్యి నువ్వు ముందుడు అవ్వాలి కొంచెం ముందుడు ఓకేనా. మామూలుగా ఎవరు స్టాండ్ వాళ్ళు వెళ్ళిపోయి ముందు వాళ్ళు రెచ్చిపోతారని మీరు రెచ్చిపోతుంది. ఓకే లాస్ట్ బ్రేక్ రెడీ గో. ప్లేస్ ఇచ్చాడు 49 ప్లేస్ ఏజ్ దయచేసి మ్యాచ్ యొక్క రూల్స్ పాటించండి. ఎవరు కానీ సెల్ ఫోన్స్ ప్లే గ్రౌండ్లోకి తీసుకెళ్ళరాదు. సార్ 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 నాట్ అలౌడ్ ద సెల్ ఫోన్స్ ప్లే గ్రౌండ్. మీరు దయచేసి రూల్స్ పాటించాలి. ప్లే గ్రౌండ్లోకి సెల్ ఫోన్స్ ఎవరు తీసుకురాకూడదు. ఎవరైతే సెల్ ఫోన్ ప్లే గ్రౌండ్లో ఉపయోగించారో వారిని ప్లే గ్రౌండ్ నుంచి బయటకు పంపించడం జరుగుతుంది. కాంటాక్ట్స్ అని క్లోజ్ చేసుకొని సెల్ ఫోన్స్ అన్ని దగ్గర ఇన్ఛార్జ్ ఉంటాడు వారికి అప్పచెప్పాడు. సెల్ ఫోన్స్ కానీ బ్లూటూత్ కానీ ఏది కూడా ప్లే గ్రౌండ్లోకి అలో చేయబడదు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. సెక్యూరిటీ పెట్టుకోవాలి మనం, లేకపోతే మీ బండ్లో పెట్టుకొని లాక్ చేసుకోండి. ఆట ఆడితే కరెక్ట్ ఆడాలి. సెల్ ఫోన్ మాట్లాడుతూ ఈ వ్యవహారం నడవదు. ఖచ్చితంగా రింగ్ అయితే మీరు సెల్ ఫోన్ జోలికి దూరం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్ అమలు చేయబడదు. మీ ఇష్టం, మీరు ఆడదలుచుకుంటే ఆడచ్చు, మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు. సెల్ ఫోన్ మాత్రం ప్లే గ్రౌండ్లోకి అలో చేయబడదు. నెక్స్ట్ టీం అయితే సెలెక్షన్, ఇప్పుడు టీం సెలెక్ట్ అయిన తర్వాత మిగిలిన ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పండి సార్. Same step. थोड़े से जरा కొంచెం ఆట మీద వెయిట్ పెడితే స్లో చేసుకోండి. Speed up. ఓకే అట్లే కంటిన్యూ. నా పేరు పెట్టుకొని చేసేది. ఓకే అట్లే కంటిన్యూషన్ ఏం కాదు మ్యామ్, మామూలుగా వెళ్ళిపోయింది అట్లే. ఒకటే స్టెప్, వెరీ గుడ్. సేమ్ వెళ్ళండి. ఓకే సేమ్ స్టెప్.
దయచేసి ఇప్పుడు రెండు టీంలు సెలెక్షన్ అయ్యాయి కదా, వాళ్ళందరూ కూడా ఒకసారి దయచేసి ఏ టీం వారు ఆ టీంకు లాస్ట్ రౌండ్ వెళ్ళాలండి. మెల్లగా 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 నిదానంగా నిదానంగా 533 కొంచెం కొంచెం లెంత్ పెంచండి మెల్లగా. ఆ మొత్తం కాళ్ళు అందరికి అరిగిపోవాలి. నెక్స్ట్ 6-4 6-5 6-10 14 6-14 శ్రీకాంత్ టీం ఉన్న వాళ్ళు దయచేసి రండి. 6-13 6-36 6-39 మెల్ల 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 6-50 6-53 6-55 గుడ్ మార్నింగ్ టు ఆల్. నా పేరు గోపిరెడ్డి. నేను సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను స్టార్టింగ్ శాతవాహన ఇన్స్టిట్యూట్ సార్ వాళ్ళ వీడియోస్ యూట్యూబ్లో చూసి వచ్చాను. నేను ప్రిలిమ్స్ అప్పుడు వచ్చాను ఇక్కడికి. అప్పుడు నేను ఎస్ఐకును పీసీకి కోచింగ్కి నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇప్పుడు నేను ఎస్ఐ పీసీ రెండు క్వాలిఫై అయ్యాను. నేను అప్పటి నుంచే గ్రౌండ్కి రావడం స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో 800 ఉంటుండే, అప్పుడు నేను ఓన్లీ క్వాలిఫై అయ్యాను. ఇప్పుడు వచ్చేసి 1600 ఉంది. అప్పుడు నేను కొంచెం భయం వేసి ఉండే క్వాలిఫై అవుతానో లేదో అని. ఆ తర్వాత సారు ఇచ్చిన వర్కౌట్స్ కానీ అవి కానీ డైలీ వస్తుండే, అట్లా ఇంప్రూవ్ అయ్యాను. ఆ తర్వాత ఒకరోజు ఈవెంట్ అప్పుడు చెక్ చేసుకుంటే 6 minutes 50 వచ్చింది. ఆ తర్వాత నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది క్వాలిఫై అవుతాం అని. అయితే ఇంకా తర్వాత మాకు బ్యాచెస్ అయినాయి. కొంతమంది 5 minutesలో అట్లా కొంతమంది కొట్టినప్పుడు మెరిట్ బ్యాచ్ ఒకటి, క్వాలిఫైడ్ ఒకటి, అట్లా బ్యాచెస్ అయి ఉండే. సెకండ్ టైం వచ్చినప్పుడు 600 నాకు 5 నిమిషాల 55లో వచ్చింది. అప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యాను. ఇంకా నాకు నమ్మకం వచ్చింది మెరిట్ స్కోర్ సాధించాలని. అయితే ఈరోజైనా 1600లో నేను 5 నిమిషాల 27 సెకండ్లోనే సాధించడం జరిగింది. సో ఇప్పుడు నేను 80 స్కోర్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంకా నేను ఇంప్రూవ్మెంట్ అవుతా అని. సో ఇప్పుడు నా ఎయిమ్ వచ్చేసి 85 అనుకుంటున్నాను. ఇంకా నేను ఇట్లనే లాస్ట్ దాకా ఉంటే మెరిట్ స్కోర్లో వస్తుంది, ఇంకా 85 దాకా రీచ్ అవుతా అని నమ్మకం వచ్చింది. ఇప్పుడు సార్ దగ్గరికి రావడం వల్ల నేను 100% హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నాకు రిజల్ట్ వచ్చింది. సో మీరు కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ. వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్. ఈరోజు మనము అబ్బాయిలకు 600 మీటర్ పెట్టడం జరిగినది. ఇందులో ఫస్ట్ టైం బెస్ట్ టైం ఏంటంటే 5 minutes 18 సెకండ్లో రావడం జరిగినది. అలాగే సెకండ్ బెస్ట్ టైం 5 minutes 27 సెకండ్లో జరగడం జరిగినది. అలాగే మన దగ్గర లాస్ట్ టైం పెట్టినప్పుడు 9 minutesలో చేసే వాళ్ళు కూడా ఇప్పుడు 7 minutes లోపల కొట్టి క్వాలిఫై కావడం జరిగినది. ఇంకా చాలామంది 7 చేంజ్ కూడా కొంతమంది ఒక 5-6 మెంబర్స్ కొట్టడం జరిగింది. వాళ్ళు కూడా దాదాపు నెక్స్ట్ మనం పెట్టే వరకు దాదాపు అందరూ క్వాలిఫై అయ్యే విధంగా మన యొక్క కోచింగ్ ఉంటుంది. మీరు ఎవరైనా మన ఇన్స్టిట్యూట్లో యూజ్ చేసి జాయిన్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఎందుకంటే టైం కూడా తక్కువ ఉంది కాబట్టి మీరు ఎంత ముందుగా వస్తే అంత లాభం అనేది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్.